గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో దారుణ ఘటన కలకలం రేపింది. పొన్నూరు పట్టణంలో 18వ వార్డులో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బాధిత యువతి కుటుంబ సభ్యులు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పొన్నూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన నల్లమోతు వరకుమార్ అనే యువకుడు మద్యం మత్తులో యువతిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాధిత యువతి కుటుంబ సభ్యులు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే కేసు నమోదు చేసి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సంఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టినట్లు అర్బన్ సిఐ వీరనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలకు ఎలాంటి ఉపేక్ష ఉండదని, పట్టణంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ నాయక్ హెచ్చరించారు. నిందితుడిని పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్ షోగా తీసుకెళ్లారు. నిన్న మార్నింగ్ 11 AM మాకు ఒక రిపోర్ట్ అందిందండి. అది ఒక అత్యాచారానికి, ఒక మహిళపై అత్యాచారం జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ మీద వెంటనే కేసు నమోదు చేసుకొని బాధితురాలని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తదుపరి ముద్దాయి కోసం, దానికి కారణమైనటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాడిని గుర్తించి వాడి కోసము వెతకటం ప్రారంభించడం జరిగింది. అతన్ని 24 hours లోపు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు గౌరవ న్యాయస్థానం ముందు అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఎవరు కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం పరంగా కానీ, డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడడం ఎవరిని క్షమించే పరిస్థితి లేదు. చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం కానీ, డిపార్ట్మెంట్ కానీ. కాబట్టి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడే వారు గుర్తించి అటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను.